మచిలీపట్నం NH65 పక్కన కేవలం 13,000కే గజం. సన్నీ శాండ్స్ గేటెడ్ విలాస్ KBP డెవలపర్స్. ఎవర్ గ్రీన్ యాక్ట్రెస్ జయలక్ష్మి గారు మిమ్మల్ని చూస్తున్నప్పుడు ఒక పాట పాడాలనిపిస్తుంది. పాడండి. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చెలి. నెస్లేని మీరు పాడండి. వావ్, నెస్లేని మీరు పాడండి. ఐఎమ్ నాట్ సింగర్ రోషన్. అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే చెలి. దట్స్ రియల్లీ నైస్. మీరు చేసిన సినిమానే కదా. యాక్చువల్గా ఐ రియల్లీ ఎంజాయ్ ద మ్యూజిక్ రోషన్, బట్ ఐ కెనాట్ సింగ్. ఇఫ్ ఐ సింగ్ పీపుల్ విల్ రన్. ఎందుకు మీ వాయిస్ బాగుంది కదా, మాట్లాడటానికి బాగుందేమో పాటకు కాదు. నేను ఆమె డాన్సర్ అంతే. అంతే. దేవుడు అది ఇవ్వలేదు, అన్ని ఇస్తాడేంటి? అమ్మ ఇస్తే ఆయన పట్టించుకుంటాం ఏంటి? ఎలా కూచిపూడి డాన్సరా? ఆయన కూచిపూడి డాన్సర్. అటు భరతనాట్యం కూడా చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాను, బట్ మెయిన్ కూచిపూడి. ఓకే. నిజంగా జయలక్ష్మి గారు ఇప్పటికి ఈటీవీ సినిమా లేకపోతే మా జీలో మనకి ఓల్డ్ సినిమాలు ఎక్కువ వేస్తుంటారు. అది చూస్తున్నంతసేపు అక్క క్యారెక్టర్స్, వదిన క్యారెక్టర్స్, మీరు కానీ, హేమ గారు కానీ, సురేఖవాణి గారు కానీ, రజిత గారు కానీ, అసలు ఏమైపోయారు వీళ్ళందరూ? ఇప్పుడు స్క్రీన్ మీద కనిపించట్లేదు. పెద్ద బిగ్ స్క్రీన్ మీద ఏదైనా సినిమాకి వెళ్ళినప్పుడు కొత్త కొత్త వదినలు, కొత్త కొత్త అక్కలు కనిపిస్తున్నారు. వీళ్ళు కదా చాలా న్యాచురల్గా ఉండే మన వదినలు, అక్కలు అంటే మనోళ్ళే కదా, మన తెలుగు వాళ్ళే కదా అని అనుకుంటానే ఉంటాం. ఎందుకని అసలు ఓవరాల్గా సినిమా ఇండస్ట్రీయే దూరం పెట్టిందా జయలక్ష్మి గారిని, లేకపోతే మీరే బిజీగా ఉండి పిల్లలు సెటిల్ అయిపోయారు, మంచి లైఫ్ వద్దులే అని చెప్పి తగ్గించుకున్నారా? ఏమైపోయింది ఇన్ని సంవత్సరాల జర్నీ? అదేమి కాదు రోషన్, ఇండస్ట్రీ దూరం పెట్టింది అని అనను, కానీ ఒక సామెత ఉంది కదా, కొత్త నీరు అనేది వస్తే పాత నీరు అలా వెళ్ళిపోతుంటుందని. ప్రతి ప్రొఫెషన్లో కూడా కొత్త కొత్త వాళ్ళు వస్తుంటారు. అలాగే మా ప్రొఫెషన్లో కూడా చాలా మంది ఆర్టిస్టులు వచ్చేసారు. ఓకే. కానీ ఏంటంటే మన వాళ్ళు కాదు, ఎవరన్నా కానీ ఆర్టిస్ట్ ఈజ్ ఆర్టిస్ట్. మన వాళ్ళ పరాయి స్టేట్ వాళ్ళ అనేది కాదు. బాధ లేదా? కొంచెం ఉంది. ఎందుకంటే మాకు మా ఆర్టిస్ట్ అన్న వాళ్ళు ఎవరైనా, మీరు కూడా యాంకర్ అయినా కూడా ఒక ఆర్టిస్టే. సో మీకు కూడా అనిపిస్తుంది, మీకు కాంపిటీషన్ పెరిగి మీరు ఆపర్చునిటీస్ లేకపోతే, మీరు చేయలేకపోతే, అరే వీఆర్ మిస్సింగ్ దట్, ఐ లవ్ మై వర్క్ అన్న ఫీలింగ్ ఉంటుంది కదా. సేమ్ వీ టు హ్యావ్ ద సేమ్ ఫీలింగ్. మాకు అదే ఉంది. కాకపోతే ఏంటంటే ఏం చేయలేము, కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు. ఇండస్ట్రీలో రన్నింగ్లో ఉంటే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ క్యారెక్టర్కి ఈవిడ బాగుంటుంది, సూటబుల్ అని చెప్పేసి మనం కొన్ని రోజులు వర్క్ చేయకుండా ఉన్నామంటే, ఇప్పుడు మీతో రోషన్ మనం ఎప్పుడో 10 ఏళ్ల క్రితం మనం కలిసి ఇంటర్వ్యూ చేసాము. అదే మాట్లాడుకుంటూ ఉంటే వీఆర్ ఇన్ టచ్, అండ్ ఏవో చాలా చాలా సార్లు సందర్భాల్లో మనకి ఏదో ఒక విషయంలో కలుస్తామో, ఇంటర్వ్యూలో ఇంకోటి ఏది కలవలేదనుకోండి, మాట్లాడలేదనుకోండి, ఏమవుతుంది? నిజమే, మనం 10 years లో పెద్దగా మాట్లాడుకుంది కూడా లేదు కదా, మర్చిపోతాం. మీరు కూడా మీ అమ్మాయిల పిల్లలకు పిలవలేదు. సారీ ఫర్ దాట్. రియల్లీ ఇప్పుడే అంటున్నా, టచ్ లో ఉంటేనే ఏదైనా, అంటే మనం స్క్రీన్ మీద ఉంటేనే వాళ్ళకైనా గుర్తొస్తామండి సమయానికి. అటు కో డైరెక్టర్స్ కానీ, డైరెక్టర్స్ కానీ, మేనేజర్స్ కానీ. స్క్రీన్ మీద లేమనుకోండి, కొత్త వాళ్ళు ఎవరు వస్తే ఈవిడ వచ్చారండి, ఇదిగోండి ఫొటోస్, వీళ్ళున్నారు ఓకేనా డైరెక్టర్ చూపించేస్తారు. దే సెలెక్ట్, బికాజ్ వాళ్ళు దే ఆర్ వెరీ బిజీ. ఒక ప్రాజెక్ట్ పెట్టుకున్నారంటే ఎంత వర్క్ చేయాలి, దాని మీద ఎంత వర్క్ చేయాలి. ఆ సమయంలో అక్కడ వాళ్ళకి అవకాశం ఉన్న వరకే వాళ్ళు చూసేసుకుంటారు. మనం టచ్లో ఉండో స్క్రీన్ మీద కనిపిస్తుంటే డెఫినెట్గా గుర్తొచ్చింది. నాకు ఇంతకుముందు నాకు ఆ క్యారెక్టర్స్ అలానే వచ్చినాయి రోషన్. నేను ఎప్పుడు ఎవరిని అడిగేదాన్ని కాదు, స్క్రీన్ మీద ఆల్రెడీ ఆన్ అండ్ ఆఫ్ ఉండేదాన్ని. కాబట్టి ఈవిడ ట్రెడిషనల్గా ఉంటారు, ఈవిడకి ఆ క్యారెక్టర్ లుక్ సూట్ అవుతుంది, సో ఆవిడని పిలుద్దామన్న థాట్ వాళ్ళకి వచ్చేది. ఇప్పుడు ఏంటంటే ఎక్కువ ఆర్టిస్టులు అవ్వటము, ఎక్కువ మంది అయిపోవటము, ప్లస్ మేము కూడా ఎక్కువ కంటిన్యూగా చేస్తూ ఉండకపోవటము. ఇలా ఏదైనా ఇంటర్వ్యూస్లోనైనా బాగా పబ్లిసిటీ అయ్యి ఉంటే అట్లా కూడా, అరే నిజమే కదా ఆవిడ చెప్పిన మాట కరెక్ట్ అని బహుశా ఫ్యూచర్లో ఏమన్నా. ఇంటర్వ్యూ తర్వాత మీరు సినిమాలు చేస్తారు? అవునండి, ఐ హోప్ దట్. సో చాలా మందికి అది జరిగింది. కానీ మీలో ఉన్న గ్రేట్నెస్ ఏంటో చెప్పమంటారా? ఇంత కూడా వల్గారిటీ ఉండదు స్క్రీన్ మీద. ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్స్ చేసేటప్పుడు కష్టంగానే ఉంటుంది కొంచెం, చెప్పాలంటే కొంచెం చీర కట్టుకునే విధానం మార్చమంటారు డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్. అంటే తప్పు పట్టట్లేదు. నో 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 రోషన్, ఐ నీడ్ టు కరెక్ట్ మిమ్మల్ని. ఒక్క మాట కొంచెం కరెక్ట్ చేస్తాను. ఇప్పుడు మనకి లైఫ్లో రకరకాల మనుషులు ఎలా ఉంటారు, క్యారెక్టర్స్ అలా ఉంటాయి కదా.
ఇప్పుడు నేనేమంటే నేను చూస్ చేసుకుంటా. నాకు ఏదైనా క్యారెక్టర్స్ నాకు ఇలానే చేస్తానండి, సారీ ఏమనుకోవద్దని చెప్పేస్తా. అలాగేనమ్మా నీకు ఈ క్యారెక్టర్ సూట్ అవ్వదు కాబట్టి మీరు చేయనంటున్నారు, వేరే వాళ్ళని పిలుస్తాంలే అనేస్తారు వాళ్ళు. ఆ క్యారెక్టర్కి అలా ఉంటేనే ఆ క్యారెక్టర్ పండిద్ది, అదే నేను చెప్తుంది కదా. సో అలాంటప్పుడు తప్పదు. అప్పుడు దానికి రెడీ అయిన వాళ్ళు కొంతమంది, ఇప్పుడు మనస్తత్వాలు రకరకాలు కదా, సో అలా దానికి చేసే వాళ్ళు వస్తారు. నన్ను కూడా 1-2 సందర్భాల్లో ట్రెడిషనల్ చేసినప్పుడు కూడా దే ఆస్క్డ్, బికాజ్ ఆ సీన్ డిమాండ్ చేస్తుంది. ఓకే, సీన్ డిమాండ్ చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మోహన్ బాబు గారి మూవీ ఒకటి పొలిటికల్ రౌడీనో అదేదో ఒకటి వచ్చిందండి. ఆ టైంలో దాసనారాయణరావు గారి వైఫ్ పద్మ గారు, నేను మా వారు వాళ్ళకు ఒక కొడుకులాగా, నేను కోడల్లాగా అట్లా ట్రీట్ చేసేవాళ్ళు. సో ఆంటీ రెగ్యులర్గా ఏదో ఫంక్షన్స్ ప్రతిదానికి అక్కడ వెళ్ళేవాళ్ళం కదా. మోహన్ బాబు గారు అన్నప్పుడు, ఇక అమ్మాయి మనవాళ్ళ అమ్మాయే, మన అమ్మాయి ఆల్రెడీ మూవీస్ చేస్తుంది, మంచి డాన్సర్, ఒక మంచి క్యారెక్టర్ ఇవ్వు, ఇష్టమో చేయాలనుకుంటుంది అని. యాక్చువల్గా అయితే నన్ను తిడతారు నార్మల్గా, ఆ లైన్లో లేకుండా అడిగితే, బట్ ఆల్రెడీ ఆ లైన్లో ఉన్నాను కాబట్టి రికమెండ్ చేశారు. సార్ వెంటనే పిలిచి ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు, కలెక్టర్ వైఫ్. ఆహా అనుకున్నా. సో క్లబ్ ప్రెసిడెంట్ని, లేడీస్ క్లబ్ ప్రెసిడెంట్ని, ఓ సూపర్ అనుకున్నా. తీరా చూస్తే అక్కడికి వచ్చిన తర్వాత ఆయనని ఒక ఫంక్షన్కి గెస్ట్గా ఇన్వైట్ చేయాలి. వచ్చినప్పుడు నేను ఆయన ముందు ఒక మేనరిజం చేయాలంట. ఆయనతో కొంచెం హీరో కదా, క్రేజ్ మా లేడీస్ అందరికి అనేది చూపించడం కోసం జస్ట్ అట్లా అలా పడిపోతున్నట్లుగా ఉండాలంట. అక్కడ నాకు తెలియదు అప్పటి వరకు జారాలంట. షాక్, బికాజ్ ఐ డోంట్ డూ దట్, I cannot do that. Okay. I am a family person. నాకు అవకాశం వచ్చింది కాబట్టి ఒక మూవీస్లో యాక్ట్ చేస్తున్నా, దట్ ఈస్ అసలు తప్పే కాదు. దట్ ఈస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ ప్రొఫెషన్ అండ్ ఐ లవ్ దట్. ఐఎమ్ ఎంజాయింగ్ సో మచ్ మై యాక్టింగ్ అండ్ ఎవ్రీథింగ్. సో అక్కడికి వచ్చేసరికి విషయం తెలియదు. సార్ ముందు చెప్పలేరు, డైరెక్టర్ కో డైరెక్టర్, నేనేమో చేయనని చెప్తున్నా. సారీ అండి నేను చేయనండి. క్యారెక్టర్ ఒప్పేసుకున్నారు, చేసేసారు. ఒక సీన్ అయిపోయింది, రెండో సీన్లో అది. ఓకే, మనకు తెలియదు కదా, ముందు డిస్కస్ చేయలేదు. మంచి కలెక్టర్ వైఫ్, ఒక లేడీస్ క్లబ్ ప్రెసిడెంట్ అంటే ఆఫ్ కోర్స్ నా థాట్స్లో అదే ఉంది. ఈ క్యారెక్టర్ ఆ సీన్లో ఇలా అంట, ఓకే, వాళ్ళ దీని ప్రకారం స్క్రిప్ట్ ప్రకారం. సారీ అండి నేను చేయలేను అంటే, అమ్మ ఇప్పుడు సార్ ముందు గొడవ అయిపోద్ది, ఆల్రెడీ ఒక సీన్ షూట్ చేసేసాము, మళ్ళీ ఇప్పుడు అంటే కష్టం, ఇప్పటికిప్పుడు ఆల్రెడీ ఇంత మోహన్ బాబు గారు మూవీ అంటే మాట్లాడండి. సో పెద్ద అరేంజ్మెంట్స్ ఉంటుంది కదా, ఫుల్ సెటప్ ఉంటుంది కదా. ఒక పని చేయండి అమ్మ, అలా జారుతున్నట్లుగా మీరు చూడండి, మిగతాంతా మేము మేనేజ్ చేసుకుంటాంగా అంటే, సారీ అండి అన్నాను. అది కూడా అవ్వదండి, ఎలా కుదురుతుంది అట్లా. ఆయన గమనిస్తున్నట్టున్నారు, ఏం జరుగుతుంది అని అంటే, ఏం లేదు సార్ అంటే ఆయనకు అర్థమైంది. ఇంకా అసలు అందులోకి ఆయన అసలు ఊరుకుంటారా అంటే, ఇదిగో ఇలా చేయాలి ఈ సీను, ఇలా చేయాలని ఆయన చేసి చూపించారు. సో నేను అవతలకి వెళ్ళిపోయి వాళ్ళకి చెప్పి, సారీ చేయలేనండి ఏమనుకోకుండా అంటే, షూటింగ్ ఆపేసి నన్ను పిలిచి మీరు వెళ్ళిపోండమ్మా అనేసి కరాటే కళ్యాణ్ని పిలిచి ఆ క్యారెక్టర్ చేయించారు. అందరు సర్ప్రైజ్ అయ్యారట, ఎందుకంటే మోహన్ బాబు గారు అలాంటి సిచ్యుయేషన్స్లో ఎవరినైనా వెనక ముందు చూడకుండా తిట్టేయటం, బ్యాట్ కొట్టేయటం కూడా చేస్తారట. అందులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అండి, నేను హీరోయిన్ కదా, హీరోయిన్ కూడా అట్లా కొట్టే అంటే కోపం వచ్చి ఏంటి వచ్చినప్పుడు చేయరా అని అంటే, ఆ టైంకి అది యాక్టింగ్ అనేది చేయాలన్నది ఆయన ఇంటెన్షన్. అలాంటిది ఆయన ఏమనకుండా పిలిచి వెళ్ళిపోండమ్మా మీరని చెప్పేసి అంటే, థ్యాంక్ గాడ్ అనుకుని వెళ్ళాను. బికాజ్ ఆఫ్ ఆంటీ పద్మ ఆంటీ, అదే వాళ్ళ చుట్టం కాబట్టి కదా. పద్మ ఆంటీ అంటే అసలు మోహన్ బాబు గారికి తల్లి అక్క అన్నీ సమానం. మరి ఆంటీ చెప్పటం అంటే మరి కదా, వెళ్ళిపోమన్నారు అనుకో, థ్యాంక్ గాడ్. తర్వాత ఎప్పుడు కలిసిన సార్ అంటే అని అంటారు. ఎందుకంటే మా అసోసియేషన్లో ఏదో ఒక సందర్భంలో కలుస్తుండేవాళ్ళం కదా. మీరు కూడా మాలో యాక్టివ్గా ఉన్నారు కదా. మా ఈసీ మెంబర్గా చాలా సంవత్సరాలు చేశాను నేను, చాలా టర్మ్స్లో చేశాను. ఓకే, సో అది అంటే ఎక్స్పీరియన్స్. మీరు అన్నారు కదా టఫ్గా ఉంటుంది, కొన్ని చేయాలంటే ఇబ్బంది ఉంటుంది.